బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ ని ఇప్పటికే కోరారు దానం. బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని తెలిపారు. స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధారాలు సమర్పించనున్నారు. విచారణలో భాగంగా ఎవిడెన్స్ రికార్డు చేయనున్నారు స్పీకర్. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ని కొట్టివేయాలని స్పీకర్ ని ఇప్పటికే కోరారు దానం. బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని తెలిపారు. స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధారాలు సమర్పించనున్నారు. విచారణలో భాగంగా ఎవిడెన్స్ రికార్డు చేయనున్నారు స్పీకర్. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది స్పీకర్? ఎస్ సాల్ని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్పై ఇప్పటికే స్పీకర్ 7గురికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక 3 అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటూ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. స్పీకర్ తీరుపై 2 వారాల్లో ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో తుది నివేదిక సమర్పించాలి, తుది తీర్పు ఇవ్వాలంటూ కూడా స్పీకర్కి గతంలోనే ఆదేశాలు జారీ నేపథ్యంలో ఈ ఇటీవల కాలంలోనే స్పీకర్ మరొకసారి అటు దానం నాగేందర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీ అంటే ఈరోజు విచారణకు హాజరు కావాలి, విచారణకు అటెండ్ కావాలంటూ కూడా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే దానం నాగేందర్ తరపు న్యాయవాది కౌంటర్ పిటిషన్ కూడా అఫిడవిట్ కూడా అటు స్పీకర్కి సమర్పించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదంటూ కూడా అటు దానం నాగేందర్ తన కౌంటర్ కాపీలో అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు విచారణ కొద్దిసేపటిమే ప్రారంభం కావడంది. అతనిపై 2 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్తో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి 2 పిటిషన్లపై కూడా దానం నాగేందర్కి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది. కొద్దిసేపటిమే పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీలో విచారణ అయితే స్పీకర్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది, ప్రారంభమైంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ మాత్రము తాను ఎక్కడ కూడా పార్టీ వీడినట్లు కూడా ఎక్కడ కూడా నేను ప్రకటించలేదు. 2024 మార్చిలో ముఖ్యమంత్రిని ప్రత్యేక హోదాలో అంటే వ్యక్తిగత హోదాలో మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశామని చెప్తున్నారు. కానీ దానం నాగేందర్ ఎంపీగా, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు. అదేవిధంగా అతను బహిరంగంగా కూడా అనేక సార్లు ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా మీడియాలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు మాత్రమే తాను సమాధానం చెప్పానని ఏదైతే దాడి వేసే ప్రయత్నం ఇటీవల కాలంలో దానం నాగేందర్ చేశారు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో స్పీకర్ ఈరోజు విచారణ కంప్లీట్ అవుతుంది, కానీ ఈరోజు తీర్పు ప్రకటించే ప్రసక్తే లేదు. కాబట్టి మరొక రోజు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో, ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా స్పీకర్ వారందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో అంటే దానం నాగేందర్ ఎంపీగా, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. మరి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిని ప్రకటిస్తారా లేదా ఎమ్మెల్యేలుగా అనర్హుడుగా ప్రకటిస్తారా, మరి సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది కూడా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఒకవేళ దానం నాగేందర్ని అనర్హత పిటిషన్ వేసి అనర్హుడుగా ప్రకటిస్తే మాత్రము ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, 2 వారాల్లో వీరికి సంబంధించినటువంటి పిటిషన్పై తుది తీర్పు ప్రకటించాలి, ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ నేపథ్యంలో మరి స్పీకర్ దీనిపై సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.